ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన బడ్జెట్ అవుట్ రీచ్ 2026-27 కార్యక్రమం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేట్ విద్యా సంస్థల పాత్ర ఎంతో కీలకం. వైసీపీ సీనియర్ నాయకుడు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో పలు అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం. నంద్యాల పట్టణ రూపురేఖలు మార్చింది, అభివృద్ధిని పరుగులు పెట్టించింది కేవలం తెలుగుదేశం పార్టీయే స్పష్టం చేసిన ఎన్ఎండి ఫయాజ్, గుంటుపల్లి హరిబాబు. తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటూ నంద్యాలలో అధికారులను ఆశ్రయించిన ఓ మహిళ. నంద్యాల బాల అకాడమీకి విజయోత్సవ కిరీటం 46 ఏళ్ల విజయగాథకు ఘన ఆవిష్కరణ. నంద్యాలలో సన్ రైజ్ జూనియర్ కళాశాలను ప్రారంభించిన వైసీపీ సీనియర్ నాయకుడు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాల పట్టణంలో క్రైస్తవ విశ్వాసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ పేరిట ర్యాలీ. నంద్యాల పట్టణంలోని సంధ్రనగర్ గేట్ వద్ద ఘనంగా జరిగిన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే ట్రావెల్స్ ప్రారంభోత్సవం. రాయలసీమ జిల్లాలో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం సుమారు 40,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు, ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో శృంఖలాభబద్ధమైన అభివృద్ధికి దారితీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్ గా మారుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య, పన్ను, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన బడ్జెట్ అవుట్ రీచ్ 2026-27 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్యా, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని, దానికి సుమారు 40,000 కోట్లను ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో శృంఖలాభబద్ధమైన అభివృద్ధికి దారితీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్ గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ వారిని పేరుగా కోరుతున్నారు. అదేవిధంగా ఈ బడ్జెట్ 2026-27 అభివృద్ధి ప్రోగ్రామ్ సందర్భంగా ఏర్పడిన ఈ కార్యక్రమానికి అంటే చాలా ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన జిల్లాకు వచ్చినప్పటికీ. అగ్రి అండ్ ఎలైడ్ సెక్టర్స్ డిపెండెంట్ డిస్ట్రిక్ట్, అలాగే ఎజూడ్ ఇరిగేషన్ అందిస్తున్న డిస్ట్రిక్ట్. కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. అంటే ఎన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆగవు. కానీ ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధులు, అధికారుల యొక్క భాగస్వామ్యంతో ఆర్థిక స్థితి పైన సమగ్ర అవగాహన మనందరికీ రావాలి అన్నది ఆలోచన. సో మనందరం కలిసి పనిచేస్తేనే స్వర్ణాంధ్ర లక్ష్యం సాధించగలం. మనందరం ఆర్థిక పునర్నిర్మాణంలో భాగస్వామ్యంలో అయితేనే ప్రభుత్వం యొక్క లక్ష్యం, బడ్జెట్ అవుట్ రీచ్ లక్ష్యం గురించి మనం తెలుసుకోగలం.
కాబట్టి ఈ బడ్జెట్ నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది అన్న విషయాన్ని ముందుగా తెలియజేస్తూ గౌరవ ఆర్థిక శాఖ మార్చిన వారికి సమగ్రంగా వెచ్చించి రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో కంకణ భద్రులై ఈరోజు రాష్ట్రానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారని ఉన్నటువంటి పట్టుతో ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, వ్యక్తులు ఈరోజు కనివిని ఎరగని చరిత్రలో మీ బహుశా ఇక్కడ మాకంటే ఒక సీనియర్ ఆఫీసర్స్ చాలా మంది ఉంటారు. ఎప్పుడైనా సరే రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో జిల్లా నియోజకవర్గం మండల స్థాయిలో బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత కల్పించడం, ప్రజలందరికీ కూడా బడ్జెట్ కేటాయింపులపైన విస్తృత అవగాహన కల్పించాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి తెలియజేస్తూనే వాటిని అధిగమిస్తూ ఎటువంటి చర్యలు మనం తీసుకుంటున్నాము అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అలాగే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించడానికి ఈ బడ్జెట్ అనేది ఒక బలమైన పునాది. తీవ్ర ఆర్థిక పరిమితులు మరియు గ్లోబల్ సవాళ్ల మధ్య కూడా ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి గత 2 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు మనం చేపట్టాము అన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అలాగే భౌగోళిక రాజకీయ సవాళ్ల మధ్య ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 కార్యక్రమాలు ఎన్టీఆర్ భరోసా, దీపం, స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ల సేవలో మన జిల్లా ఏ విధంగా లబ్ధి పొందింది, ఎంతమంది బెనిఫిషరీస్ కి మనం రీచ్ అయ్యాము అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, స్వల్ప మరియు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయంపై చర్చించడానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించే ప్రయత్నంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ విధంగా మనం ప్రణాళికబద్ధంగా తీసుకువెళ్ళాము, మన జిల్లాకి మన కేటాయింపులు జరిగాక ప్రతి శాఖ వారు కూర్చుని ఆ శాఖలో సబ్జెక్ట్ వైజ్ మనం బడ్జెట్ కేటాయించుకొని అలాగే మండల్ లెవెల్ కూడా కేటాయించి ఈ కార్యక్రమాలను ముందుగా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించుకొని ఈరోజు మనం జిల్లా స్థాయిలో నిర్వహించుకుంటున్నాం. సో రాష్ట్ర బడ్జెట్ 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 8,000 కోట్ల రూపాయలు తర్వాత అప్రాపరేషన్ బిల్లు 1995లో నేనే పాస్ చేశాను. కంటిన్యూగా నేనే పాస్ చేసేవాడిని అసెంబ్లీ సమావేశాల్లో. అప్రాపరేషన్ నేను బిల్లు పాస్ చేసేటప్పుడు 1995లో 23,500 ఎంత ఉంది, బాగా జ్ఞాపకం నాకు, నేను మర్చిపోలేదు. కంటిన్యూగా 5 సార్లు కూడా బడ్జెట్ నేను పాస్ చేశాను, అప్రాపరేషన్ బిల్ కూడా. అప్పుడు కేశవ్ గారు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎంత ఉంది బడ్జెట్? 3,20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెరిగింది. 8,000 కోట్ల నుంచి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ అంటే దాదాపుగా 42 సంవత్సరాల తర్వాత 43 సంవత్సరాల తర్వాత బడ్జెట్ ఈరోజు దాదాపుగా 3,20,000 కోట్ల రూపాయలు. తమ్ముడు మరి ఆర్థిక శాఖ మంత్రుల వారు ప్రజలకు ఏ పద్ధతుల మీద ఎంత డబ్బు వెచ్చిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, సంక్షేమ కార్యక్రమాలకు ఎంత పెడతా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలకు ఏ రకంగా పెడతా ఉన్నాం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఏ రకంగా తీసుకుపోవాలని చెప్పి కృత నిశ్చయంతో జిల్లాలో కూడా ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా కూడా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. ఏ పద్ధతుల మీద ఏ డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా 42 డిపార్ట్మెంట్స్ వరకు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్కి ఎంత ఈ 2 సంవత్సరాలు కూడా కాలేదు. మనం ఎంత ఖర్చు పెట్టామో మీకు అందరు తెలుసు. మనకు రెవెన్యూ ఎంత ఉంది, రెవెన్యూ లోట్ ఎంత ఉంది, మన ప్లాన్ ఎంత ఉంది, నాన్ ప్లాన్ ఎంత ఉంది, ఎంత ఖర్చు ఉంది, ఎట్లా ఈ రాష్ట్రాన్ని మోస్తున్నారో ఆయనకు తెలుసు బాగా. ఇన్ని అభివృద్ధి పనులు, క్యాపిటల్ ఏమి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికేనే మనం బడ్జెట్ పాస్ చేశారంటే ఆయనకి తెలుసు ఆ ఇబ్బందులు, ఎట్లా వనరులు సంపాదించాలి, ఎట్లా ప్రజల ఖర్చు పెట్టాలి అనేది చంద్రబాబు గారికి బాగా తెలుసు. మరి చంద్రబాబు గారు మరి ఒక మంచి వ్యక్తిని మంచి బాగా తెలిసినవాడు, ఒక సీనియర్ మోస్ట్ కేశవ్ గారికి మంత్రిగా ఇచ్చి దీంట్లో ఆర్థిక వ్యవస్థను రూపకల్పన చేసి దీన్ని ప్రజలకు ఏ రకంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలనే దాని గురించి ఈయన కూడా అన్ని విషయాలు కూడా ఇచ్చారు. అందరికీ నోట్ ఇచ్చారు.
కలెక్టర్ గారు కూడా సుదీర్ఘంగా ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాము, ఎంత చేశాం, గతంలో ఈ మార్చి 31 వరకు ఎంత ఖర్చు పెట్టాము డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంకా తక్కువ ఉన్నాయి, ఇవాళ ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయాలా. మనం నిన్ననే అమరావతి బిల్లు కూడా చట్టసభలో పాస్ చేసుకున్నాం. మీకు అందరికీ బాగా తెలుసు. ప్రత్యేకంగా అమరావతి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి. ఎంత ఖర్చు కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా. ఆర్థిక మంత్రి గారు మరి ఏ రకంగా సతమతమవుతున్నారో, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలో ఆయన బాగా తెలుసు. కాబట్టి ఈ రెవెన్యూ విషయాల గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు ఉన్నాయి. చాలా సుదీర్ఘంగా చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో మరి ఆ బడ్జెట్ 8,000 కోట్ల రూపాయలు సంపాదనకి ఎంత కష్టపడినామో మళ్ళీ ఈ రోజు 3,20,000 రూపాయలు సంపాదించి మనందరికీ పంచి పెట్టాలా. ముందుగా పేద ప్రజలకు ఇందాక చెప్పారు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ప్రజలకు ముందు పోయి ప్రజలకు వాగ్దానం చేసి పేద ప్రజలకు ఏ రకంగా ఆదుకోవాలా, శ్రామికులైన వారికి, కష్టజీవులైన వారికి, పేదవారికి ఏ రకంగా ఈ రోజు ఇందాక చెప్పాడు పేదవాడైనటువంటి మన జయసూర్య గారు. మరి పేదల కష్టాలు తెలిసిన వారు మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని ఏ అభివృద్ధికి తీసుకుపోవాలా. ఈ దాదాపుగా ఈ 18-20 నెలల్లో ఎన్ని మంచి పనులు చేశాము మీకు అందరికీ బాగా తెలుసు. మేము ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. దానికి మీ అందరి అధికారులంతా సహకారం కావాలా. మీరు కూడా బడ్జెట్లో మీరు పాల్గొని ఎందుకంటే అక్కడ నుంచి మీ కేశవ్ గారు మీకు డబ్బు పంపిస్తారు, కలెక్టర్ ద్వారా మీకు డబ్బులన్నీ వస్తాయి. దాన్ని ఏ రకంగా వెచ్చించాలా, ఏ రకంగా అభివృద్ధికి తీసుకుపోవాలా, ప్రభుత్వానికి ఏ రకంగా మంచి పేరు రావాలని దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ పనిచేసే ప్రభుత్వం, పనిచేసే నాయకుడు. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నంద్యాల పద్మావతి నగర్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ కళాశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేట్ విద్యా సంస్థల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఐఐటీ, జేఈ, నీట్ వంటి కీలక పోటీ పరీక్షల్లో రాణించాలంటే సమగ్ర శిక్షణ అవసరమని తెలిపారు. అందుకు అనుగుణంగా సన్ రైజ్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఉత్తమ బోధన విధానాలు అమలు చేసి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యతో పాటు విలువల ఆధారిత విద్యను కూడా అందించడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కళాశాల ప్రారంభం సందర్భంగా యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో ఈ విద్యా సంస్థ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారమే కదా కరోనా టైంలో అంటే కరోనా వల్ల కాదు కానీ అప్పుడు స్టార్ట్ చేసిన కరోనా బాడీ బిల్డింగ్ చేస్తాం. సన్ రైజ్ ప్రారంభోత్సవం జరుగుతున్నది. నంద్యాలలో గల్లీగా ఉన్నాయి. ఇంకా ఎక్కువ ప్రాధాన్యత పిల్లలకు మంచి భవిష్యత్తు. ఎందుకంటే ఈరోజు భవిష్యత్తులో ఎప్పుడైతే ఆరోగ్యం ఈ రెండు ఉన్నాయనుకో ఆస్తి ఎప్పుడైనా కూడా కలుగుతుంది. మనకు చదువు అనేది చాలా ముఖ్యం. చదువు అనేది ఉంటే ఈ రోజైనా భవిష్యత్తులో ముందుకు పోతున్నాం. చదువు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఆరోగ్యం అనేది అదేవిధంగా మన స్కూల్ పిల్లలకు బాగా మంచి విద్యాబోధ జరగాలని చెప్పి శ్రీరామ్ సార్ను అడగడం అట్టే జరిగింది. లేదు రాజగోపాల్ రెడ్డి ఐఐటి లెవెల్లోనే మన పిల్లలను తీర్చిదిద్దుతామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మంచి సెట్ అయినది కాబట్టి ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా కొద్దిగా ఏడన కానీ ఇంకా 2 విశాలమైన భవిష్యత్తులో ఇంకా 1 or 2 years ప్లే గ్రౌండ్ కానీ, ఎందుకంటే గేమ్స్ కానీ ఇంకోటి కానీ పిల్లలకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికి బిగినింగ్ జరుగుతున్నది. భవిష్యత్తులో మంచి కాలేజీ కట్టి ఇంకా ఇంటర్మీడియట్తో పాటు ఇంకా డిగ్రీ కాలేజీ కానీ కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను. ఈరోజు శుభదినం. నంద్యాలలో సన్ రైజ్ జూనియర్ కాలేజీ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మనం నంద్యాలలో అత్యున్నతమైన విద్యా బోధన కలిగిన టీచర్లను తీసుకొని ఐఐటిలో సీట్లు సంపాదించాలని, మంచి విద్యా బోధన జరగాలని కోరుకుంటూ మనం నంద్యాలలో అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ప్లేస్లు పోకుండా ఇక్కడనే ఉన్నత విద్యలు అభ్యసించడానికి వసతులు కల్పించడమైనది. నంద్యాల ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. మార్నింగ్ ఎవ్రీవన్. సార్, కమిట్మెంట్ చాలా ఎక్కువ. బెంగళూరు, హైదరాబాద్లో ఎలాంటి విద్య
కోచింగ్ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ నంద్యాలలో నా సొంత ఊర్లో ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. బాగా అని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సన్ రైజ్ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన మినిస్టర్ ఫరూక్ సార్ గారికి, అలాగే మన హరిబాబన్న గారికి నమస్కారం. ఈరోజు సన్ రైజ్ జూనియర్ కాలేజీ నంద్యాలలో నెలకొల్పడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన నంద్యాలలో ఐఐటి నీట్ ఫౌండేషన్ అనేటి ఎక్కువగా లేవు. మన వాళ్ళు నంద్యాల వాళ్ళు అందరూ విజయవాడ, గుంటూరు ఆ విధంగా అక్కడ పోతున్నారు. పేరెంట్స్లు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పిల్లలు ఉండలేక వాళ్ళ బాధలతో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మా అన్న అక్కడ బెంగళూరు అలేను అక్కడల్లా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చేసే వాళ్ళని అక్కడి నుంచి పిలుచుకొచ్చి ఇక్కడ మనం ఈరోజు ఏర్పాటు చేయడం అనేది ఈ విధంగా మనం మంచి విద్యను అందియాలనే కోరికతోనే మన దగ్గర ఫ్యాకల్టీ వాళ్ళు కూడా కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, జువాలజీ సార్ అందరూ ఐఐటి ఫౌండేషన్ ఉండే వాళ్ళనే తీసుకొచ్చినాము. ఈ సదవకాశాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకొని మమ్మల్ని ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లవాళ్ళకు మేము మంచి విద్యను అందిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా ప్రోత్సహించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో గల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మోటివేషనల్ టాక్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్, కెరీర్ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాంద్ర హాజరయ్యారు. అదేవిధంగా డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేరువేరుగా సెషన్లు విద్యార్థుల తల్లిదండ్రుల కోసం విడివిడిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లో ఉందని, తల్లిదండ్రులు మన పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం, ఉపాధ్యాయులు మాట వింటే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుందని, ఇప్పుడున్న కాలంలో ఉపాధ్యాయులు విద్యార్థులు కొడితే తల్లిదండ్రులు కోపడుతున్నారు, విద్యార్థులు కొట్టకపోతే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, లాస్ట్కు పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటున్నారు, దయచేసి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మాటను వినాలని వాళ్ళ అంశాలపై తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులకు పలు విధాలుగా అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని, ఎక్కడ లేని విధంగా ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం చిన్నతనం నుండి అలవాటు పరుస్తున్నామని, విద్యార్థి భవిష్యత్తుకు నాంది ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ అని తెలియజేశారు. దయచేసి ఈరోజు నుంచి ఎవ్రీథింగ్ మీన్స్ ఫస్ట్ సైకిల్ ఫెంటాస్టిక్ స్టేట్ లో గవర్నమెంట్ కానీ సిబిఎస్ఈ సిచ్యువేషన్ వైజ్ చెప్తున్నారంటే ముందే మీ పిల్లల్ని రెడీ చేయాలి. రెడీ అవ్వాలంటే నాన్న నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నాకు ఎవ్రీ 4 years మాకు దూరంగా ఉంటాను, నువ్వు ఎక్కడ నేను ఇంకొకటే ఉంటాను అని చెప్పి సిచ్యువేషన్ హాస్టల్ పడేయాలి. ఎంత బాగా ట్రైన్ చేసుకుంటారు మీరేం కాదు. కానీ నేను వచ్చేసరికి గర్భం తెలియజేసింది ఈ తప్పులు చేసి చాలా మంది కట్టాక పోలీసులు లాంటి దెబ్బలు చేస్తాయి, పిల్లలు వెళ్ళిపోతారు. కరెక్ట్గా చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తాను, 7 ఏళ్ళలో కష్టపడి చదివించారు, 5 సబ్జెక్ట్ బాగా రాశారు. ఒక సబ్జెక్ట్ చేయడం చదువుతుంది, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చదువు అనిపిస్తారని చెప్పి క్లాస్ మొత్తం ముందు పెట్టుకుంటారు. ఒక తండ్రి బాధ్యత తీసుకొని చెప్పి ఈ అమ్మాయి నేనప్పుడు చూడదు, ఆలోచన దేనికైనా టైం పడుతుంది, పిల్లాడు ఎదగాలని టైం పడుతుంది, పిల్లాడు ప్రోగ్రెస్ టైం పడుతుంది. So thank you very much for your time. Sir. నువ్వు లోపలికి రావాలని బయట తీసుకొని ఇంకో 4 వీటికి ఎవరు లేదంట ఎక్కడ చెప్పుకుంటారా ఏమన్నా ఆ రోజు అలా దెబ్బలు తిన్నాం కాబట్టి ఈరోజు సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను. నేను ఎక్కడ చెప్పుకుంటాను ఇక్కడ నేను లేని స్టేట్మెంట్ ఇస్తా, తప్పనుకోబడుతుంది. మన ముందరస్తు జనరేషన్ మనమండి మీతో పాటు నేను కూడా మన భక్తులు ఎలాంటి తెలుసా, చిన్నప్పుడు అమ్మాయి భయపడ్డాం,
చిన్నప్పుడు టీచర్ పెట్టలేదు, ఇప్పుడు మన పిల్లలు కూడా పెట్టేస్తున్నాం. ఎంత దౌర్భాగ్య జనరేషన్ అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు వాళ్ళు పెట్టదు. సారీ, ఎవరికైనా ఒంట్లో భయం కానీ బాధ్యత కానీ ఉంటే వాళ్ళు బాగుపడతారు. భయం కానీ బాధ్యత కానీ చిన్నప్పుడు ఎవరికైతే బాధ్యత వాడికి దెబ్బలు వస్తుంది, ఎవరికైతే భయం లేదు వాడికి భయం దెబ్బలు వచ్చు. అవును, ఈ రోజుల్లో పిల్లలకి బాధ్యత సంగతి ఎవరైతే కానీ భయం కూడా లేదని నేను అంటాను. ఎంతో కొట్టుకుంటారు. ఎంతసేపు పేరెంట్స్ ఏమంటారు తెలుసా? సారీ సార్, ప్రిన్సిపల్ గారికి అనుభవం చెప్పారు. చిన్నప్పుడు మీ చేయాలి పెట్టి మాస్టర్ స్కేల్ పెట్టి 50 మీద 20 మీద కొట్టుకున్న బ్యాచ్ అన్నారు. మీరందరూ ఉంటే మీరు చెప్పారు కాదా? పోనీ కొట్టించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి నాన్న మా టీచర్ కొట్టారని స్కూల్ వెళ్ళేవాడు. ఏమైతే నేను చెప్తా, మా ఇంట్లో ఏం జరిగిందో చెప్తా, మీ ఇంట్లో చెప్తా, చెప్పడు. మా ఇంట్లో ఏం జరిగింది సార్, ఒకవేళ మా నాన్నగారికి నాన్న కొట్టారని ఫస్ట్ మా నాన్నగారికి హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో సుధీర్ చంద్ర గారు, సో వెరీ ఫేమస్ అండ్ వెరీ పాపులర్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ ఇక్కడ రావడం జరిగింది. చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మరియు ఆల్ ద టీచర్స్ he have given a very valuable speech and then motivations in many aspects. So adi ఒకటి రెండు కాదు, in many ways ఎలా ఒక టీచర్ ఉండాలి, ఎలా ఒక పేరెంటింగ్ అనేది చేయాలి, అండ్ స్టూడెంట్స్ ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి అని వేరియస్ పాయింట్స్లో చాలా ఇన్స్పైరింగ్గా చెప్పారు. And I thank all the parents, teachers for being part of this program, and a very special thanks to Sudhir Chandra garu for being for making time to come to Nandyal and to our school and giving such a valuable speech. ఇది ఒక రోజు రెండు రోజులు కాదండి, ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే స్పీచ్ ఇచ్చారు సార్. ఒక మోటివేషన్ అనేది ఇంత అద్భుతంగా ఉంటుంది అనేది ఈవెన్ మై సెల్ఫ్ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న సమాజంలో జరిగే ప్రతి మార్పు, అది సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఆన్లైన్ గేమ్స్ అవ్వచ్చు, గ్యాంబ్లింగ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఫస్ట్ పిల్లల మీద ప్రభావితం చేస్తూ, అది తెలియకుండా తల్లిదండ్రులు బాధపడుతూ, అది విద్యా వ్యవస్థ మీద అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. అటువంటి ఎఫెక్ట్స్ మీద పిల్లలకి ఈ ఆలోచన నుంచి దూరంగా తీసుకొని వచ్చి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి అటు టీచర్లు, మేనేజ్మెంట్ కష్టపడుతూ ఉన్నా కూడా ఎక్కడో ఆ చిన్న గ్యాప్ని ఫిల్ చేయాలని చెప్పి ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎల్కేఆర్ గ్రూప్స్ అధినేతకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ, ఈరోజు ఆ స్కూల్ వాళ్ళు, సార్ మేము పాఠాలు చెప్తున్నాం కానీ అప్పుడప్పుడు వాళ్ళకి జీవితానికి ఎక్కడో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సార్, అవి మీ వల్ల కొద్దిగా సరి చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చి ఫస్ట్ ఉదయం పిల్లలకి జరిగిందండి. చాలా అద్భుతంగా పిల్లల్లో డిసిప్లైన్ చూశారు. దాదాపుగా గంట జరిగిన సెషన్లో ఒక్కసారి కూడా అరే మాట్లాడొద్దురా అని నేను ఒక్కసారి కూడా అనలేదంటే దట్ షోస్ ద ట్రూ డిసిప్లిన్ ఆఫ్ ఎల్కేఆర్ గ్లోబల్ స్టూడెంట్స్. వాళ్ళంతా చక్కగా విని వాళ్ళకి జీవితంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి చెప్పారు. అలాగే నెక్స్ట్ పేరెంట్స్ కూడా చాలా అద్భుతంగా కూర్చొని, సార్ మా పేరెంటింగ్లో ఎటువంటి మార్పులు వస్తే మా పిల్లలు బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటాం సార్ అని చాలా చక్కగా పేరెంట్స్ కూడా విన్నారు. అందులో పాటు టీచర్స్ కూడా కూర్చొని మేము టీచింగ్ మెథడాలజీ ఏం మార్చుకోవాలని చెప్పి అందరూ చాలా అద్భుతంగా విన్నారు. ఈరోజు ఇటువంటి మార్పు కనుక ప్రతి స్కూల్లో కనుక రాగలిగితే డెఫినెట్గా సమాజంలో మనం అనుకున్న మార్పు జరుగుతుందని, దానికోసం ఈరోజు ఆ స్టెప్ తీసుకున్న కళ్యాణ్ గారికి, ప్రిన్సిపల్ గారికి ప్రతి ఒక్కరు స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. నంద్యాల పట్టణ రూపురేఖలు మార్చింది, అభివృద్ధిని పరుగులు పెట్టించింది కేవలం తెలుగుదేశం పార్టీ అని టీడీపీ రాష్ట్ర యువజన నాయకులు ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు స్పష్టం చేశారు. శనివారం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా ఖండిస్తూ గత వైసీపీ హయాంలో నంద్యాలలో అసలు అభివృద్ధి అన్నది జరగలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 2 సంవత్సరాల కాలంలోనే నంద్యాల నియోజకవర్గంలో ఊహించని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టామని, మౌలిక సదుపాయాన్ని మెరుగుపరచామని గుర్తు చేశారు. శిల్ప సహకార లీజు గడువు ముగిసినప్పటికీ ఇంకా ఆ భవనంలోనే కొనసాగడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్న ఎక్స్ఎమ్మెల్యే రవి గారు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ గురించి మాట్లాడారు. వాళ్ళు దాన్ని దగ్గర 20 సంవత్సరాల నుంచి దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దానికి రెంట్ 2000 ఒక షాప్, 1500 నుంచి 2000 ఒక షాప్ కడుతున్నారు.
అక్కడ ఈరోజు ఆప్షన్ చేస్తే ఒక్కొక్క షాప్కి 20,000 వస్తుంది. అంటే ఒక మార్కెట్ యార్డ్కి ఎంతో రెవెన్యూ లాస్ చేస్తుంది. వాళ్ళు చెప్పేది ఏమంటే మాకు ఏం రెవెన్యూ రావట్లేదు, మాకేం డబ్బులు రావట్లేదు దాంట్లో. మీకు డబ్బులు రాస్తే మీరు మార్కెట్ యార్డ్కి డబ్బులు లేకుండా ఎలా చేస్తారు? మీరు అది ఆలోచించాలి. మీరు ఏం చేసినా మీ పర్సనల్ దీంట్లోనో లేకుంటే మీ ఇంటి కిందనో పెట్టుకొని మీరు చేసే కార్యక్రమాలు మీరు చేయండి. అదని మీరు పర్సనల్గా ఇలాంటి షాపులన్నీ చూసుకొని అనుభవించాలని చూడకండి. ఇంకోటి మీరు చూశారు, అక్కడ గోస్పాడ్లో కూడా కోర్టులో కేసులు వేసి గోస్పాడ్లో డెవలప్మెంట్ లేకుండా మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినా మేము చేయలేక మళ్ళీ నంద్యాల మండలంకి మార్చాల్సి వస్తుంది. మీరు కేసులు వేసి మీరు గోస్పాడ్లో డెవలప్మెంట్ లేకుండా మీరు చేస్తున్నారు. మీరు ఇది ఆలోచించాలి. మీరు ఈ గవర్నమెంట్ రెవెన్యూని ఎప్పుడు గవర్నమెంట్కి వచ్చేటట్టు చూడాలి. అందుకు మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి మీరు చూసారు మా పార్టీ ఆఫీస్ కోసం స్థలం ఇచ్చారు. పార్టీ ఆఫీస్ కోసం ప్రతి గవర్నమెంట్ ఎక్కడ స్థలం ఇస్తారు. మీ గవర్నమెంట్లో కూడా లాస్ట్ మీ గవర్నమెంట్ వచ్చినప్పుడుగా మీ పార్టీ ఆఫీస్ కోసం స్థలాలు ఇచ్చారు. అలాగే ప్రతి గవర్నమెంట్ స్థలాలు ఇస్తారు. ఈ పర్సనల్ యూస్ కోసం ఎప్పుడు యూజ్ చేయండి. అందుకే మీరు ఆలోచించి మీరు ఏం మాట్లాడతారో, మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచించి మాట్లాడాలి. నమస్కారం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి గారు మాట్లాడిన అవాస్తవాల గురించి ఈరోజు మేము మీకు కొన్ని వాస్తవాలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ యార్డ్లో 20 షాపులను 15 సంవత్సరాల నుంచి అతను 2,000, 2,200, 900 నుంచి బాడిగకి తీసుకొని వాటిని అనుభవిస్తూ నేనేదో రైతులకి పేద ప్రజలకి సేవ చేస్తున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు నంద్యాలలో 20%, 30% కూడా సూపర్ మార్కెట్లలో డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఆయన ఇచ్చే 5% డిస్కౌంట్ కంటే ఎక్కువ డిస్కౌంట్లు ప్రతి మార్కుల్లో ఇప్పుడు ఇస్తున్నారు. ఆయన ప్రజలకేం సేవ్ చేయడం లేదు. ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం 5% డిస్కౌంట్ అని షాపులు 2,000కి 2,500 ఇప్పుడు లాస్ట్ రేటు 2,500 తీసుకొని 15,000ది ఒక్కో షాపుకి 10,000 రూపాయలు మిగిలించుకుంటూ నేను డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నాడు. అవన్నీ అవాస్తవము. అతను దీనివల్ల వ్యక్తిగత లబ్ధి, అతని పార్టీకి లబ్ధి కోసమే ఇవన్నీ చేస్తున్నాడు కానీ పేద ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు దానివల్ల. అది కూడా మెంబర్షిప్లు ఇచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళు అయితేనే అతను సూపర్ మార్కెట్లోకి సరుకులు ఇస్తున్నాడు. వేరే సామాన్య ప్రజలకు దాంట్లో పోవడానికే అనుమతి లేదు. ఇంకోటి చెప్పాడు మందులంగడి, దాంట్లో ఎప్పుడే కానీ మా కంపెనీ రేటుకి ఇంతవరకు మందులు ఇవ్వలేదు. మార్కెట్ రేటుకే వాళ్ళు మందులు అమ్ముకుంటున్నారు. దానివల్ల కూడా రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకా ఈ ఒక 100 మందికి 200 మంది లేడీస్కి శిల్పా మహిళా సమాఖ్యాన్ని పెట్టి ఏదో పబ్లిసిటీ కోసం 10 మందికి ఇచ్చేది 200 మంది 300 మంది అని పేపర్లో రాసుకోవడం తప్పితే దానివల్ల కూడా మహిళలకి ఎవరికి ఉపయోగం లేదు. దానివల్ల గతంలో ఎంతమంది మహిళలు ఇబ్బందులు పడ్డారో అది పేపర్లో కూడా వచ్చింది. ఇంకొకటి పార్టీ ఆఫీస్కి అతను 2 ఎకరాలు ఇచ్చారు అని చెప్తున్నాడు. దానికి కలెక్టర్ గారి నుంచి మాకు మార్కెట్ యార్డ్కి ప్రపోజల్ పంపించమని ఆర్డర్స్ వచ్చినాయి. మేము కలెక్టర్ గారి ఆర్డర్ బేస్ చేసుకుని మేము తీర్మానం చేసి పంపించడం జరిగింది. గతంలో ఇప్పుడుండే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా వైసీపీ పార్టీ ఆఫీస్ కోసం కూడా వాళ్ళు కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. కానీ అది కోర్టు కేసులో పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళ పార్టీ ఆఫీస్కి కూడా ఆగిపోయింది. లేకపోతే వాళ్ళు కూడా ఆ పార్టీ ఆఫీస్ కోసమనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2 ఎకరాలు వాళ్ళు కూడా రాసుకొని పంపించారు. కానీ అది కోర్టు కేసు వల్ల అది నిలబడిపోయింది. అతను ఇవన్నీ అవాస్తవాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా కోర్టు తీర్పును అనుసరించి, కోర్టు తీర్పు ఖాళీ చేయమని ఇచ్చింది. కోర్టు తీర్పుని అనుసరించి ఇప్పటికైనా అతను ఆ రూముల్ని ఖాళీ చేస్తే పబ్లిక్ యాక్షన్కి పోతాము. అతను కావాల్సింటే అతనే వాడుకోవచ్చు. ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకి అది రైతులకు ఉపయోగపడింది. కానీ రైతులని అట్లా ఇబ్బంది పెట్టడం మంచిది కాదని నేను కోరుకుంటున్నాను.
నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ఒక మహిళ తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటూ అధికారులను ఆశ్రయించింది. స్థానిక కళాకారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ ఘటన స్పందన లభించింది. నంద్యాల పట్టణానికి చెందిన ఆ మహిళ కడప జిల్లాలో వివాహం చేసుకుని అక్కడ నివాసం ఉంటుంది. ఆమె భర్త ఒక కేసులో కోర్టు ద్వారా జీవిత ఖైదు శిక్ష పడడంతో ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు ఆమె వివరించింది. ఈ నేపథ్యంలో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉందని, ప్రభుత్వం నుండి న్యాయం చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరింది. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. ఈ విషయం ఇప్పటికే న్యాయస్థాన పరిధిలో ఉండడంతో తక్షణ జోక్యంగా చేసుకోవడం సాధ్యం కాదని తెలిపారు. అయితే బాధిత కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరపున సాధ్యమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని పలువురు సామాజిక కార్యకర్తలు, స్థానికులు కోరుతున్నారు. కొంచెం సరే కొద్దిగా సార్. సరే సరే, మీ హస్బెండ్కి శిక్ష పడింది, నువ్వేం చదువుతున్నావు, ఇద్దరు పిల్లలు, సపోర్ట్ కావాలని అడుగుతున్నావు. నేను తెచ్చావా డీటెయిల్స్ ఏమన్నా? ఏం చేయలేదు అమ్మ, నేను సోమవారం అందుబాటులో ఉంటాను, ఇదే హాల్లో ఉంటాను. నువ్వు వివరాలు కొంచెం రాస్తే నీకేం సపోర్ట్ ఇవ్వగలరో చూస్తాను, సరేనా? రైట్. చిన్న కోరికలు అడిగండి. విషయం చెప్పుకోవాలి కానీ శిక్ష పడింది. మండే డీటెయిల్స్ తీసుకున్నాం. ఇంకేం సపోర్ట్ కావాలి చెప్తాం సార్. వెన్స్డే ఒకసారి ప్రోగ్రామ్స్ చూసుకుని నాకే సపోర్ట్, నేను కూడా మీకే సపోర్ట్ సార్. ఉంటాను సార్. కలెక్టర్ ఆఫీస్ కంటే మేము వెళ్ళిపోతాం. నేను ఒక అర్జెంట్ సీఎంఓ నుంచి ఎవరో కుమార్ మంగళ గారు ఏదో వస్తారని అదొకసారి నంద్యాల బాల అకాడమీకి విజయోత్సవ కిరీటం 46 ఏళ్ల విజయగాథకు ఘన ఆవిష్కరణ, విలువల విద్యతో వేలాది విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగు దీపం. బాల అకాడమీ రవీంద్ర హైస్కూల్ 46 సంవత్సరాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహణకు సిద్ధం చేశామని డైరెక్టర్ మాధవి లలిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నంద్యాల నగరంలోని బాల అకాడమీ రవీంద్ర హైస్కూల్ తన 46వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 46 సంవత్సరాల విద్యా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ విద్యా సంస్థ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విశేష సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. 9వ తేదీ విద్యార్థుల తల్లిదండ్రులకు సైకాలజిస్టుతో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ఎలా మెలగాలి, విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం బాల అకాడమీ తప్పిస్తుందని పేర్కొన్నారు. బాల అకాడమీ అనేది ఒక పాఠశాల కాదు, ఒక విద్యార్థిని భవిష్యత్తుని నిర్మించే దేవాలయం అని నమ్మిన మా కొండయ్య సార్ 50 ఏళ్ల క్రితం ఈ పాఠశాలను ప్రారంభించారు. 50 ఏళ్ల క్రితం ఒక చిన్న ట్యూషన్గా ప్రారంభమైన ఈ పాఠశాల ఈ రోజు ఎన్నో అద్భుతాలను సృష్టించి అనేక మంచి ఉన్నత స్థాయిలో అతి సాధారణ ఫీజులతో నిలబెట్టిందని మీకు అందరికీ తెలుసు. ఈ రోజున మీ అందరినీ సంతోషంగా ఉంది, మిమ్మల్ని ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థి రేపటి పౌరుడే. ఆ రేపటి పౌరుల నిర్మాణం కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం, తల్లిదండ్రుల మార్గదర్శనం కోసం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం కోసం మేము బాల అకాడమీ ఈ నెల 9వ తేదీన అంటే ఏప్రిల్ 9వ తేదీన డివైఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీ వేణు కళ్యాణ్ గారిచే ప్రత్యేక సమావేశం నిర్వహించబడుతుంది. దేశ ప్రముఖ మోటివేషన్
స్పీకర్ అలాగే బిజినెస్ కోచ్ ఈ వేణు కళ్యాణ్ గారు మన పట్టణానికి వచ్చి మన తల్లిదండ్రులకు పాత్ర కీలకమని తెలియజేయడం జరుగుతోంది. కావున ప్రతి ఒక్క పేరెంట్ మా స్కూల్కి రావాలని విచ్చేసి వారందరినీ కూడా కలిసి వారి చేత మంచి ఉన్నతమైన విషయాలను తెలుసుకోవాలని మా విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మా తల్లిదండ్రులందరూ ఈ ప్రోగ్రాంకి విచ్చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బాల అకాడమీ ఈ విద్యార్థుల ఎక్సలెన్స్ తల్లిదండ్రులను ప్రోత్సహించి వారి పాత్ర గురించి వాళ్ళకి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 9న డివైఆర్ ఫంక్షన్ 1 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీ వేణు కళ్యాణ్ గారి గురించి మనకు అందరికీ తెలిసిందే. ఈయన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ బిజినెస్ కోచ్. వీరి చేత మా విద్యార్థులకు మరియు మా తల్లిదండ్రులకు ప్రత్యేక సదస్సు నిర్వహించడం జరుగుతుంది. కావున తల్లిదండ్రులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల పద్మావతి నగర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ జూనియర్ కళాశాలను వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేటు విద్యా సంస్థల పాత్ర కీలకమన్నారు. ఐఐటి, జేఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించేలా ఉత్తమ శిక్షణ అందించాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. అలాగే సన్ రైజ్ జూనియర్ కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల యాజమాన్యం మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఉత్తమ కోచింగ్ ప్రోగ్రాంలు ఐఐటి, జేఈ, మెయిన్స్, అడ్వాన్స్, ఏఎం, ఎంఎస్, నీట్ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, కళాశాల చైర్మన్ పరుచూరు శ్రీరాములు, డైరెక్టర్లు అనిల్ కుమార్, శ్రీరాములు, కొండ రమేష్ మరియు కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కుమార్ యాదవ్ లేరు సార్. కుమార్ సార్ ఇక్కడ చూడండి సార్. షుగర్ సార్ ఒక్క సెకండ్ సార్. సార్ ఒక్కసారి ఇలా చూడండి. మరి ఇంటర్మీడియట్ వరకు బాగుంది, కానీ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కొంచెం మళ్ళీ రావాలి. దాని ఎడ్యుకేషన్ మళ్ళీ ప్రమోట్ చేయాలని చెప్పి ఇప్పుడు లోకేష్ బాబు చాలా కృషి చేస్తూ ఉన్నారు. నిన్న డిఎస్సి జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ టీచర్ లేరంటే దాదాపుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాన్ని రూపకల్పన చేసి నూతనంగా ఈరోజు మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఉండేటట్టు టీచర్స్ కూడా బాగా చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అంతా ఈరోజు టీచర్లు కూడా 18,16,000 మందికి ఉపాధి కలిగించారు. మళ్ళీ కూడా వచ్చే మేలో కూడా మళ్ళీ డిఎస్సి పెడతా ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారు, బీఎడ్ చదివిన వాళ్ళు కానీ, టెట్ చదివిన వాళ్ళు కానీ, మళ్ళీ మీరు రాసి మీరు దాన్ని మీరు ఆశించవలసిన అవసరం ఉంది. అయితే మీరు చదవాలి, బాగా చదువుతారు కదా వచ్చేది. దీనికి ఏమి రికమెండేషన్స్ ఏమి ఉండవు. దీనికి ఎవరు పాస్ అయితే వారికి టికెట్ వస్తుంది, వాడు పాస్ అవుతాడు. కాబట్టి ఈరోజు మరి ముఖ్యంగా అనుభవమైన ఉన్న వాళ్ళు మిత్రులు శ్రీరాములు గారిని అడిగా ఇందాక పరుచూరి బ్రదర్స్ అంటే ఏమైనా కమ్మల్లో అని అడిగా. కాదు మన నిందాలన్నా మరి నాకేం తెలుసు. మరి ఏదేమైనా సరే ఇవ్వడమే కాదు, మీరు ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ నవ్ డేస్. కాబట్టి పిల్లలు బాగా చదువుకొని దాని వృద్ధిలోకి రావాలంటే ఇలాంటి మంచి క్వాలిటీ ఉండేటోళ్ళు చెప్పాలా. మంచి సాంకేతిక పరంగా కూడా విద్య కూడా నేర్పేయండి. ఈరోజు సాంకేతిక పరంగా కూడా టెక్నికల్ గా బాగా వెళ్ళిపోతా ఉన్నాం పైకి. చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్ గా ఇచ్చినాడు కాబట్టి ఈరోజు ఎంతోమంది విదేశాల్లో ఉంటారు. ప్రపంచం అంతా పిల్లలు ప్రతి నలుగురిలో ప్రపంచంలో ఒకవాడు తెలుగువాడు ఉన్నా అంటే గర్వించాలి కదా, తెలంగాణ కానీ ఆంధ్ర వాళ్ళు కానీ. కాబట్టి ఈ రకంగా మనం చేయడం జరుగుతూ ఉంది అని ముఖ్యంగా తెలియస్తాను. కాబట్టి మేము ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని మరొకసారి మరి మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.
నంద్యాల పట్టణంలో క్రైస్తవ విశ్వాసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిఎస్ఐ చర్చి బిషప్ రెవరెండ్ సంతోష్ ప్రసన్నరు ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడారు. క్రీస్తు పునరుద్ధరణ సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ర్యాలీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమాజంలో ప్రేమ, శాంతి, ఐక్యత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో సిఎస్ఐ డయాసిస్ సెక్రటరీ ప్రభుదాస్, రన్ ఫర్ జీసస్ కన్వీనర్ రవీంద్రపాల్, స్టీఫెన్ సురేష్ పాల్, కమిటీ సభ్యులు అలాగే వివిధ క్రైస్తవ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగుతూ ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను అందించింది. ఈ కార్యక్రమంలో నంద్యాలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతూ విశేష స్పందన పొందింది. తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా మంచి కాపురమైన మా యేసయ్య, గత దినం మా నిమిత్తం లోకము ప్రియమైనటువంటి నంద్యాల పట్టణ ప్రజలందరికీ ఉదయకాల శుభములు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నంద్యాల పట్టణములో ఈ దిన ఉదయకాల సమయములో నంద్యాల అధ్యక్ష ఆలయమైనటువంటి హోలీ క్రాస్ కేథడ్రల్లో ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము. దీనికి అర్థం యేసు క్రీస్తు ప్రభువు సమాధిని గెలిచి ఉన్నాడు, పునరుద్ధరణున్నాడు. లోకములో ఉన్నటువంటి సమాధులన్నీ మూయబడ్డాయి, కానీ యేసు క్రీస్తు సమాధి తెరవబడింది అన్నటువంటి సాక్ష్యాన్ని చెప్పుటకు మరి యేసు కొరకు పరిగెత్తు, యేసులా జీవించినటువంటి నంద్యాల పట్టణంలోని సంజీవ నగర్ గేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే ట్రావెల్స్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ట్రావెల్స్ సంస్థను నంద్యాల టీడీపీ యువ నాయకుడు అడ్వకేట్ తాతిరెడ్డి మనీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నంద్యాల ప్రజలకు నాణ్యమైన ప్రయాణ సౌకర్యాలు అందించడమే ఆర్కే ట్రావెల్స్ లక్ష్యమని తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు, సమయపాలనతో కూడిన రవాణా అందించేందుకు యాజమాన్యం కృషి చేయాలని సూచించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పట్టణంలో రవాణా రంగం అభివృద్ధికి ఇలాంటి సంస్థలు తోడ్పాటును అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రావెల్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ మంచి పేరు ప్రతిష్ట సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు, అభిమానులు పాల్గొని సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఓపెన్ చేశారు. వీళ్ళు 5 years నుంచి చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. అది ఇంకా చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు అంతా చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్, ఇంకా చాలా ఫిట్ ఉండే బస్సెస్ కానీ, కార్స్ కానీ అన్ని ఫిట్నెస్ ఉండేవి అన్నీ చూసుకొని అందరికీ మంచిగా, ప్రజలందరికీ మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. కైండ్లీ విజిట్ అండ్ ఎంకరేజ్ ఆర్కే టూర్స్ అండ్ ట్రావెల్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన బడ్జెట్ అవుట్ రీచ్ 2026-27 కార్యక్రమం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేట్ విద్యా సంస్థల పాత్ర ఎంతో కీలకం. వైసీపీ సీనియర్ నాయకుడు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో పలు అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం. నంద్యాల పట్టణ రూపురేఖలు మార్చింది, అభివృద్ధిని పరుగులు పెట్టించింది కేవలం తెలుగుదేశం పార్టీయే, స్పష్టం చేసిన ఎన్ఎండి ఫయాజ్, గుంటుపల్లి హరిబాబు. తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటూ నంద్యాలలో అధికారులను ఆశ్రయించిన ఓ మహిళ. నంద్యాల బాల అకాడమీకి విజయోత్సవ కిరీటం 46 ఏళ్ల విజయగాథకు ఘన ఆవిష్కరణ. నంద్యాలలో సన్ రైజ్ జూనియర్ కళాశాలను ప్రారంభించిన వైసీపీ సీనియర్ నాయకుడు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
నంద్యాల పట్టణంలో క్రైస్తవ విశ్వాసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ పేరిట ర్యాలీ. నంద్యాల పట్టణంలోని సంతూర్ నగర్ గేట్ వద్ద ఘనంగా జరిగిన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే ట్రావెల్స్ ప్రారంభోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.